Rajita purchased a sofa set at a discount of 25%. As per her calculations, she noticed that if she would have not been given this discount, she would have paid 22,400 more as the cost of the sofa set. How much did Rajita pay for the sofa set? ఇంకా రజిత సోఫా సెట్ కొనడానికి వెళ్ళినప్పుడు 25% డిస్కౌంట్ ఇచ్చారన్నట్టు. ఆ 25% డిస్కౌంట్ ఇవ్వకపోతుంటే తను 22,400 రూపీస్ ఎక్స్ట్రా పే చేసేది. అప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సోఫా సెట్ కనుక్కున్నాడు. సోఫా సెట్ యొక్క ఎంఆర్పి అనేది మార్కెట్ ప్రైస్ అనేది మనం 100% అనుకుంటే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటిది, డిస్కౌంట్ 25% ఇవ్వకపోతే తను 22,400 రూపీస్ ఎక్స్ట్రా పే చేసింది. అంటే డిస్కౌంట్ 25% ఈజ్ ఈక్వల్ టు ద 22,400 అనుకుందాం. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత, 100%. మనకు కావాల్సింది హౌ మచ్ డిడ్ రజిత పే ఫర్ ద సోఫా సెట్. అంటే తనకు డిస్కౌంట్ 25% ఇచ్చిండు, మార్కెట్ ప్రైస్ 100% కదా. సేల్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది, 100% మైనస్ డిస్కౌంట్ ప్రైస్ 25% తీసేస్తే 75% తను పే చేసింది. తను సోఫా సెట్కి పే చేసిన ప్రైస్ 75% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాడు క్వశ్చన్లో. 25% ఈక్వల్ 22,400 అన్నప్పుడు 75% ఈక్వల్ హౌ మచ్, 22,400 ఇంటూ 75/25. 25 1 25 3 3 0 0 12 3 2 6 అంటే 7 3 2 6 67,200 రూపీస్ సోఫా సెట్ తను ట్రై చేసింది రజిత.